వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మహోన్నతుడైన దేవుని పరిశుద్ధ నామమునకు నిత్యము స్తుతి, మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ దినము కొరకు అనగా ఈ 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 12వ తేదీ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఆమేన్. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఆమేన్. ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్నటువంటి అంశము పేరు అది నేనే. ఈ అంశమును దేవుని ప్రవక్త మే నెల 17వ తేదీ 1961 సంవత్సరంలో బోధించి ఉన్నారు. అది నేనే అనే అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని ధ్యానించుకుందాం. అనేక సార్లు ఒక పరిచర్య సహజాతీతమైనదిగా మారినప్పుడు ఆ వ్యక్తి అంగీకరించాలి. నన్ను తాకవద్దు, ఆ విధంగా ఉండాలని తలంచుదురు. ఒక వ్యక్తి ఆ విధంగా ప్రవర్తించినప్పుడు వారు తాము కలిగి లేని దానిని ఉన్నట్టుగా నటిస్తున్నారు. దేవుడు సామాన్య మానవులను వాడుకొను. నేను అలాంటి వ్యక్తిని చూచినప్పుడు అది సగ్గుబియ్యపు చొక్కాయి వలె అనిపిస్తుంది. చూసారా, తాను కాని దానిని ఉన్నట్టుగా చూపించుకున్నటకు ప్రయత్నించుట, ఆ విధంగా ప్రయత్నించే వ్యక్తి తాను లేని దాన్ని ఉన్నట్టుగా చూపించే వ్యక్తిగా కనిపిస్తాడు. నేను నీకంటే పరిశుద్ధుడను, నన్ను తాకవద్దు. దేవుడు అలాంటి వ్యక్తిని వాడుకొనలేడు. ఆమేన్. అది మీకు తెలుసు. నేను ఒక విషయం చెప్పుదును. అతుకులు వేసిన నీలిరంగు చొక్కా క్రింద అత్యుత్తమమైన హృదయములతో నేను కరచాలనం చేశాను. అది నిజము. నిజమైన గోధుమ రంగు కనులు కలిగి నీ ముఖములోనికి చూస్తూ, బోధకుడా, నేను దాన్ని నమ్ముచున్నానని చెప్పుదును. సహోదరుడా, నీవు దాని మీద ఆధారపడవచ్చును. దాన్ని వ్రాసుకొనుము. అరకలు దున్ని వారి చేతులు మొద్దుబారినవి. అది నిజము. నీవు క్రీస్తునందు భయభక్తులు కలిగిన విశ్వాసిగా ఉండుటకు నీవు ఖరీదైన కోటు ధరించవలసిన అవసరం లేదు. అది నీవు ఏమి ధరించావో దాని మీద ఆధారపడలేదు. అది నీ లోపల ఉన్న దాని మీద ఆధారపడి ఉన్నది. ఇక్కడ మనలో ఎవరికి మంచితనం లేదు. మనలో ఏదైనా మంచి ఉన్నట్లయితే అది మనలో ఉన్న దేవుడు మాత్రమే అని క్రీస్తు చెప్పారు. గ్లోరీ. కానీ నేను ఒక సాక్ష్యపు కూటమునకు వెళ్ళాలని కోరుచున్నాను. నేను అక్కడికి వెళ్ళి ఒక కుర్చీలో కూర్చొని అపోస్తలుల సాక్ష్యములు వింటాను. నేను ఎల్లప్పుడూ ఆలోచిస్తాను. ఆ విధంగా చేయటం నాకు ఇష్టము. యేసు ప్రేమపూరితమైన హస్తములు చాపి ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చుదునని చెప్పిన మాటలు వినాలని నేను ఎంతగానో ఆలోచిస్తుంటాను. ఒక మాట పలికినప్పుడు అది మీకు బాగా తెలుసు.
ఒక స్వరము పలికినప్పుడు ఆ శబ్దము ఎన్నడూ మరణించదని వారు చెప్పుచున్నారు. అది జీవిస్తూనే ఉంటుంది. అది రేడియం వలె. ఒక రాయి నీటిలో పడినప్పుడు అలలు అలలుగా సాగినట్లుగా ఉంటుంది. ఆ అలలు కొన్ని మైళ్ళ దూరం వరకు ప్రయాణిస్తాయి. చివరకు వాటి ప్రకంపనములను ఈ భౌతిక నేత్రములతో కూడా చూడలేము. కానీ అవి అలాగే సాగిపోవచ్చున్నవి. కాబట్టి మీరు మాట్లాడినప్పుడు అది వాయు తరంగాలుగా ప్రయాణిస్తుంది. దాని నుండి ఎలక్ట్రానిక్స్ మరియు రేడియో వచ్చాయి. అవి అలాగే సాగిపోతాయి. అవి ఎప్పుడూ మరణించవు. ఆయన స్వరము విజ్ఞాన శాస్త్రమును పట్టుకొనగలిగే వరకు నేను జీవించి ఉండాలని నేను కోరుచున్నాను. ఆమేన్. వారు అలాగే పరిశోధనలు సాగించినట్లయితే ఒక దినము అక్షరాల ఆయన స్వరము నేను పట్టుకోగలమని వారు చెప్పుచున్నారు. ప్రయాసపడి భారము మోయుచున్న వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతునని ఆ స్వరము పట్టుకొందురు. మంచిది. నేను ఆ దినము వరకు జీవించకపోవచ్చును. నిజాయితీగా చెప్పాలంటే లోకము కూడా అప్పటి వరకు నిలిచి ఉండదు. మనము అంత్యకాలమునకు చాలా సమీపముగా ఉన్నాం. కానీ మీతో ఆ విషయం గురించి కొంత సమయం మాట్లాడాలని ఆశిస్తున్నాను. కానీ నా చిన్న వర్తమానమును ఒక నాటకము వలె చెప్పాను. ఏలయనగా నేను అలసిపోయాను. అప్పుడు మీరు దాన్ని గ్రహించగలరు. కానీ దాన్ని విను వరకు నేను జీవించను. కానీ నేను ఒక విషయం వినాలనుకొనుచున్నాను. దానిని వింటానని నేను నమ్ముచున్నాను. బలా నమ్మకమైన మంచి దాసుడా, ప్రభువు సంతోషములో ప్రవేశించుము. ఒక దినము నా మాటలు వినాలని నేను ఆశించుచున్నాను. ఆయన నన్ను నిరాశపరచడు అని నేను నిశ్చయత కలిగి ఉన్నాను. ప్రార్థించుకుందాం. చదవబడిన అద్భుతమైన దేవుని మాటలకు దేవుడు తన ఆశీర్వాదమును తోడు చేసి మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ఈ ఉదయకాలంలో చదవబడిన విలువైన మీ మాటలకు మీ ఆశీర్వాదమును తోడు చేసి వినుచున్న మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తును ఘనమైన మీ నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మనము కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటలను ధ్యానించుకుందాం. మరి ప్రతి ఉదయకాలములో మనము కుటుంబ బలిపీఠంలో మత్తయి సువార్త మీద ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇది మనకి బాగా పరిచయమైనటువంటి లేఖనం. అయితే దాన్ని ఆధారం చేసుకొని మన కాలమునకు దేవుడు పంపిన ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారు బోధించిన 1200 అంశాలలో అది నేనే అంశం పేరు అది నేనే. ఈ అంశంలో దేవుని ప్రవక్త చాలా విషయాలు, మనకు అవసరమైన విషయాలు బోధించారు. ఆయన దేవుని ఆత్మచేత బోధించిన మాటలన్నీ వధువుకి చాలా అవసరం. లోకము నమ్మకపోయినా వధువు నమ్ముతుంది. వధువుని ఒక పరిపూర్ణతలోనికి తీసుకొచ్చి ఆమెకు వాగ్దానం చేయబడిన వర్తమాన వాక్యం ఎత్తబడుట, అందులోకి వెళ్ళటానికి ముందు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ ఆమె తెలుసుకోవాలి. కాబట్టి ఉదయకాలంలో ఒక పరిచర్య సహజాతీతమైనదిగా మారినప్పుడు అనేక సార్లు ఆ వ్యక్తి అంగీకరించాలి అంటున్నాడు. నన్ను తాకవద్దు, నేను ఈ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలని తలస్తూ ప్రవర్తిస్తారు. తాము కలిగి లేని దాన్ని ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు. కానీ ఆ వ్యక్తిని మనం చూసినప్పుడు సగ్గుబియ్యం చొక్కాయి వలె అనిపిస్తుంది. అంటే గంజి పెట్టిన చొక్కా ఎట్లా ఉంటుంది, బిగుసుకొని. ఆ విధంగా
అంటే ఒక పరిచర్య మారినప్పుడు లేని దాన్ని ఉన్నట్టుగా ఫీల్ అవుతూ, నేను నీకంటే పరిశుద్ధుణ్ణి, నన్ను తాకవద్దు అని చెప్తూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి వ్యక్తిని వాడుకోలేడు. చూడండి, ఒక విషయం చెప్తున్నాడు. అతుకులు వేసిన నీలిరంగు చొక్కా క్రింద అత్యుత్తమమైన హృదయములతో నేను కరచాలనం చేశాను. అంటే పాపం చొక్కా చినిగిపోయి అతుకులు వేసుకొని ఏమి లేనటువంటి వారు వారితో కరచాలనం చేసినప్పుడు వారి హృదయంలో వాక్యం పట్ల విశ్వాసం, నేను నమ్ముతాను మీరు చెప్పే వాక్యం అని చెప్పగలిగినటువంటి హృదయాలను ప్రవక్త చూశాడు. బోధకుడా, నేను నమ్ముచున్నానని చెప్తారు. అలాంటి వ్యక్తి మీద నువ్వు ఆధారపడవచ్చు. వాక్యాలు, సహోదరుడా నువ్వు చెప్పింది సత్యం, నేను రాసుకుంటున్నాను అంటే పైకి మంచి వస్త్రాలు వేయకపోయినా హృదయంలో వాక్యం పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తులు కావాలి. అరకలు దున్ని చేతులు మొద్దు మారిపోయి మొరటుతనంగా కనపడిన క్రీస్తునందు భయభక్తులు కలిగిన విశ్వాసిగా ఉండుటకు వారు నిజమైన విశ్వాసులు. ఖరీదైన కోటులు ధరించి వాక్యాన్ని నమ్మకపోతే అటువంటి వ్యక్తులు దేవునికి ఇష్టమైన వారు కాదు. అసలు దేవుని యందు విశ్వాసం ఉంచడానికి నీకు ఖరీదైన కోటు అవసరం లేదు. నువ్వు ఏమి ధరించావు అనేది విశ్వాసము ఎన్నడూ చూడదు. విశ్వాసం దానిపై ఆధారపడదు. కేవలము నీ లోపల ఏమున్నది అనేది ఆధారపడుతుంది. నీ లోపల వాక్యం పట్ల ఒక పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. చూడండి, నీ లోపల విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే, మనం అందరం కూడా పాపులమే, మంచి వాళ్ళం ఎవరు లేదు. మనలో ఏదైనా మంచి ఉన్నదంటే అది కేవలము మనలో ఉన్న క్రీస్తు యొక్క మంచితనమే, దేవుని యొక్క మంచితనం మాత్రమే క్రీస్తు చెప్పాడు. కానీ గుర్తుంచుకోండి, వాస్తవానికి అది నేనే అనే అంశంలో వారు సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరు శిష్యులు వారు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పుకుంటున్నారు. వాళ్ళు అద్భుతంగా యేసుక్రీస్తు చేసిన మహిమకరమైన కార్యాలు నేను కూడా ఆ సాక్ష్యం వినాలని కోరుతున్నాను అంటున్నాడు ప్రవక్త. అపోస్తుల సాక్ష్యం అది ఎల్లప్పుడూ నేను ఆలోచిస్తుంటాను, అది నాకు చాలా ఇష్టం. యేసు ప్రేమపూరితమైన హస్తములు చాపి ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ఆ మాటలు ఎంతగానో వినాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ మాట పలుకబడినప్పుడు అది మీకు బాగా తెలుసు, ఒక స్వరం పలకబడినప్పుడు ఆ శబ్దము ఎన్నడూ మరణించదు. ఈరోజు సైన్స్ చెప్తుంది, ఒక మాట బయటకు వచ్చినప్పుడు అది ఎన్నడూ చనిపోదు, అది జీవిస్తూనే ఉంటుంది. రేడియం వలె తెలుసు కదా, రేడియం అంటే దానికి అసలు చావే లేదు. ఓసారి రేడియం ఆమె తిన్నది, చనిపోయింది. అది చాలా ప్రమాదం. ప్రవక్త చెప్తున్నాడు, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సమాధిలో పెట్టినటువంటి ఆ పుర్రెను బయటికి తీసినప్పుడు అది గర్రమని సౌండ్ చేస్తానే ఉంది పుర్రెలు. అంటే రేడియం ఎలాగైతే జీవిస్తుందో ఒక మాట కూడా అలాగే జీవిస్తుంది. దానికి ఉదాహరణ చెప్తున్నాడు, మనం నీళ్ళలో రాయేసినప్పుడు తరంగాలు వస్తాయి, ఇట్లా ఇట్లా. అవి నీ కంటికి కనపడేదే కొంతవరకే, కానీ కంటికి కనపడకుండా ఎన్ని తరంగాలు వెళ్ళిపోతూ ఉంటాయో, కొన్ని మైళ్ళ దూరం వరకు ప్రయాణిస్తాయి. చివరకు వాటి ప్రకంపనాలని భౌతిక నేత్రాలతో కూడా
చూడలేనంత దూరము సాగిపోతూనే ఉంటాయి. ఎలాగంటే ఇంకా చెప్తున్నాడు, మీరు మాట్లాడినప్పుడు అది వాయు తరంగాలుగా ప్రయాణిస్తుంది. గాలి ఎంత దూరం వెళితే అంత దూరం ప్రయాణం చేస్తుంది. దాన్ని బట్టే ఎలక్ట్రానిక్స్ మరియు రేడియోలు తయారు చేశారు. ఎక్కడో ఒక చోట రేడియో స్టేషన్లో మాట్లాడుతూ ఉంటే మనకు రేడియోలో వస్తుంది. అవి ఎన్నడూ మరణించవని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి పలికిన మాటలు చూడండి. విజ్ఞాన శాస్త్రం పట్టుకోగలిగితే అంతవరకు నేను జీవించి ఉండాలని ఆశపడుతున్నాను అంటున్నాడు ప్రవక్త. అలాగే పరిశోధనలు కొనసాగించినట్లయితే ఒక దినమున విజ్ఞాన శాస్త్రం ఆయన స్వరాన్ని పట్టుకోగలుగుతాం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ఆ స్వరము పట్టుకుంటారు. అయితే నేను ఆ దినము వరకు జీవించి ఉండకపోవచ్చును. నిజాయితీగా చెప్పాలంటే లోకము కూడా ఆ రోజు వరకు జీవించి ఉండకపోవచ్చు. ఎందుకంటే మనము జీవించే కాలము అంత్యకాలము. అయితే ఆ విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని దేవుని ప్రవక్తలో ఉండి దేవుడు మాట్లాడాడు. చాలాసార్లు దేవుని మాటలు ప్రజలు ఏం చేస్తారంటే పెడచెవిన పెడతారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక రోజున మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనలో నుంచి ఒక స్వరం వినాలని నేను ఆశపడుతున్నాను అన్నాడు ప్రభు. అది మనం కూడా వినాలి. ఏంటి ఆ స్వరం అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, ప్రభు సంతోషములో ప్రవేశించండి. ఒక దినమున దేవుని నోటి నుండి ఆ మాట వినాలని నేను ఆశపడుతున్నాను. మరి మీకు లేదా? ఎందుకంటే మనం ఆయన కొరకు జీవించి ఆయన వాక్యమును విశ్వసించి వాక్య ప్రకారంగా జీవించినప్పుడు ఆయన మనల్ని ఎన్నడూ నిరాశపరచడు. నిశ్చయత మనకు కలిగి ఉండాలి. ఎలాంటి నిశ్చయత అంటే దేవుని యొక్క స్వరము నిశ్చలమైనది. ఆ స్వరమే నన్ను రక్షించింది. రక్షించబడిన నేను ఆయన కొరకు జీవిస్తూ జీవిస్తూ ఒకరోజు ఆయన ముందుకు వెళ్ళినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా అని ఒకరోజు పలుకుతాడని ఒక నిశ్చయతతోటి మనము మన భక్తిని కొనసాగిస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ ఆవలగట్టుకు వెళ్ళిపోతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ప్రభువా, ఈ ఉదయ కాలంలో మీ వాక్యమునకున్న శక్తి ఎంత గొప్పది నాయన. నీ మాట ఎన్నడూ కూడా చనిపోదని. అవును, అందుకే మీరు చెప్పారు, ఆకాశము భూమి గతించినా నా మాటలు ఎన్నడూ గతింపవన్నారు. మేము నమ్ముచున్నాం ప్రభువా, అది సత్యము నాయన. అందుకే మీ మాటలపై మేము ఆధారపడి దేవా ఖచ్చితముగా ప్రభువా మీ మాటలకు లోబడి మీ మాటల ప్రకారముగా జీవించినప్పుడు ఒకానొక సమయంలో బడా నమ్మకమైన మంచి దాసుడా అని మేము కూడా అనిపించుకోవటానికి ఇష్టపడుతున్నాం నాయన. నువ్వెన్నడూ నిరాశపరచవు నాయన నీ పిల్లలను. నాయన నీ పిల్లలను మా ప్రభువా సిగ్గుపరచవు నాయన. మేము వాక్యానుసారముగా జీవిస్తూ వెళ్ళిపోయినప్పుడు మీరు ఒక్క రోజున మమ్మల్ని ఖచ్చితంగా మీ నోటి మాట ద్వారా ప్రశంసించే దేవుడవు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా మనమందరం కూడా దేవుని మహింపరుస్తూ ఉండగా ఒక చక్కని ఆరాధన గీతమును పాడి దేవుని మహింపరుద్దాం.
సియోనులో స్థిరమైన పునాది నీవు. అందరూ కలిసి పాడుతూ ఆరాధన చేద్దాం. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శించును. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శించును. నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. అవును ప్రభువా, మా జీవితాల్లో ఒకే ఒక ఆనందము నీతోనే శాశ్వత కాలం ఉండిపోవాలని. ఈ లోకంలో అంతా కూడా మా జీవితాలన్నీ తాత్కాలికమైనవి ప్రభు, నశించిపోయేవి. యుగ యుగాలు ఉండే జీవితం మా వాక్య శరీరాలతో మీతో మీ ముఖ దర్శనం చేసుకుంటూ ప్రభువా మీతో ఉండిపోవాలని ఆశపడుతున్నామని, ఆ రీతిగా మనమందరము కూడా దేవుని స్తుతిస్తూ ఉండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. కృపలో ఐశ్వర్యవంతుడు వగు మా దేవా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, మా సృష్టికర్తవైన దేవా, ఈ ఉదయకాలంలో మీరు రంగం మీదకి వచ్చి ప్రభువా మాతో మాట్లాడిన ప్రతి విలువైన మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజముగా ఆ మాటలు మా హృదయాల్లో దాచుకొని ఈ దినమంతా మీ కొరకు బ్రతకటానికి ప్రభువా, మీ స్వరం ఎన్నడూ మరణించదని ప్రభువా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతునని చెప్పిన మాట ఈ రోజుకి కూడా నాయన సజీవంగానే ఉన్నదని, అది అన్నటన్నిటికీ ఆ చివరి గొర్రె వచ్చే వరకు వినబడుతుందని, అది అన్నడూ కూడా నశించదని మేము నమ్ముచున్నాం ప్రభు. ఆ చివరి గొర్రె లోపలికి వచ్చే వరకు ఆయన మా మర్త్యమైన పెదవుల ద్వారా దాన్ని పలుకుతున్నప్పుడు అనేక మంది హృదయాల్లో అది తాకి అనేక మందిని మార్చున్నట్లు సహాయం చేయండి. ఈ ఉదయం ఎంతమంది మా ప్రభు మీ వాక్యాన్ని వింటున్నారో వారిని దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షింపబడిన మీ పిల్లలు అయా వాక్యం మీద ఆధారపడి వాక్యానుసారంగా జీవించి ఆవలిగట్టుకు వెళ్ళినప్పుడు మీ చేత బడా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవటానికి మీరు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో కూడా తోడుగా ఉండి మాకు సహాయము చేయమని, అనారోగ్యముతో ఉన్నవారిని మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. మా ప్రభు సమస్యలు గుండా వెళుతున్న వారికి సమస్య నుంచి విడుదల దయచేయండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షించబడిన వారిని ఉజ్జీవంతో నింపి ఎత్తబడే విశ్వాసంలోకి తీసుకొని రమ్మని, ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తును అత్యున్నతమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ